వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాక నుంచి మనం చదవడం నేర్చుకోవడం జరుగుతుంది. సో చరిత్రకి సంబంధించినటువంటి దానిలో ఆధునిక భారతదేశ చరిత్ర సింపుల్గా చెప్పాలి అని అంటే 1498 నుంచి ప్రారంభమవుతుంది. 1498 మే 20న వాస్కో డి గామా భారతదేశంలో అడుగు పెడతాడు. క్యాలికట్కి సంబంధించినటువంటి ప్రాంతం ఇప్పుడున్నటువంటి కేరళ. అయితే ఈ ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించి యూరోపియన్ల రాక అనేటువంటి టాపిక్లో మనం ప్రధానంగా 5గురి గురించి మాట్లాడతాం. అందులో ఒకరు పోర్చుగీస్ వారు, 2 డచ్ వారు, 3 ఆంగ్లేయులు, 4 డెనిష్ వారు, 5 ఫ్రెంచ్ వారు. సో అయితే ఇందులో పోర్చుగీస్ వారికి సంబంధించి, డచ్ వారికి సంబంధించి పోర్చుగీస్ వారు ఎక్స్క్లూజివ్గా వ్యాపారం చేస్తారు, కానీ డచ్ వారు కూడా ఇక్కడ వ్యాపారం చేసి వెళ్ళిపోతారు మధ్యలోనే. ఆంగ్లేయులు మాత్రం భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి పరిపాలనలో ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ ఆంగ్లేయులకి సంబంధించినటువంటి అంశం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. 2025లో వస్తున్నటువంటి ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఐకాన్ ఇండియా ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని ఉద్యోగాలకు ఇక్కడ మీరు ఎగ్జామ్స్ని అలాగే క్లాసెస్ని పొందవచ్చు. సో ఇక మనం ఆంగ్లేయులు అని అంటున్నాం, బ్రిటిషర్స్ అని అంటున్నాం, వీరిని గురించి ఈ వీడియో ద్వారా మాట్లాడదాం. బ్రిటిషర్స్ కూడా భారతదేశానికి వ్యాపారం కోసమే రావడం జరిగింది. వ్యాపారం చేయాలి బ్రిటిషర్స్ అని అంటే ఈ బ్రిటిషర్స్ ఆ బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి రాజు లేదా రాణి అనుమతిని తీసుకోవాలి. సో ఇలా బ్రిటిషర్స్ ఆ వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనను 1600 సంవత్సరంలో పొందడం జరిగింది. సో వీరికి ఈ ఆలోచన వచ్చిన తర్వాత 1600 సంవత్సరం డిసెంబర్ 31న వీరు ఎలిజబెత్ రాణి దగ్గరికి వెళ్తారు. ఈ ఎలిజబెత్ రాణి 1 ఉంటుంది. ఈమె 1558 నుంచి 1603 వరకు కూడా బ్రిటన్ చక్రవర్తి రాణిగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి వ్యాపారం చేయాలనేటువంటి, భారతదేశంలో వ్యాపారం నిర్వహించాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యాపారులంతా కూడా రాణి దగ్గరికి వెళ్ళి, ఎలిజబెత్ రాణి గారు మీరు అనుమతిని ఇస్తే మేము వెళ్ళి తూర్పు భారతదేశం ఈస్ట్ ఇండియా సైడు వ్యాపారం చేస్తాము అని అడుగుతారు. ఇప్పుడు రాణి ఆలోచించి 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వెళ్ళి వ్యాపారం చేసేందుకు అనుమతిని మంజూరు చేస్తుంది. ఇలా అనుమతిని పొందినటువంటి బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చినటువంటి 3వ యూరోపియన్లుగా గుర్తుంచుకోవాలి. మొదట వచ్చినది పోర్చుగీస్, తర్వాత వచ్చినది డచ్, తర్వాత వచ్చినది బ్రిటిషర్స్. సో ఇలా బ్రిటిషర్స్ అక్కడ వ్యాపార అనుమతిని ఎలిజబెత్ రాణి 1 నుంచి పొందుతారు. ఇలా అనుమతిని పొందినటువంటి బ్రిటిషర్స్ అక్కడి నుంచి వ్యాపారం కోసం అని చెప్పేసి భారతదేశంకి వచ్చే ముందు వారి కంపెనీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. వారి కంపెనీ పేరుని అనౌన్స్ చేస్తారు. వారి కంపెనీ పేరేమిటి అని అంటే ఇగో ఇక్కడ గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండియా అని అంటున్నాం. ఇది కంపెనీ పేరు. కానీ మనం సింపుల్గా ఏమని అంటాము అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాము. సో ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీకే పూర్తి పేరేంటి గుర్తించండి అని అడిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండియా అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కంపెనీకి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి గుర్తించండి అని అంటే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ అని చెప్పాలి, లేదా మరొక పేరుని గుర్తించండి అని అంటే జాన్ కంపెనీ అని కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పేర్లు కలిగి ఉన్నటువంటి ఈ కంపెనీ ఎలిజబెత్ రాణి నుంచి ఎన్ని సంవత్సరాల కోసం కంపెనీని ఈస్ట్ ఇండియాలో నడిపేందుకు అనుమతిని తీసుకుంటుంది వ్యాపారం కోసము అని అంటే 15 సంవత్సరాల కోసం అనుమతిని తీసుకుంటుంది కంపెనీ. సో ఇలా ఈ కంపెనీ ఏం చేస్తుంది ఆ తర్వాత అని అంటే ఇది 70,000 పౌండ్లతోటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని రన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీన్ని 70,000 పౌండ్లతోటి కొనసాగిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయి వ్యాపారం కోసం వస్తుంది. అయితే అంతకంటే ముందు ఆ తర్వాత రాణి ఎలిజబెత్ రాణి మారి జేమ్స్ 1 ఇక్కడ రాజుగా వస్తాడు బ్రిటన్కి. ఆ బ్రిటన్ రాజు దగ్గర నుంచి 1609లో కంపెనీ ఏం చేస్తుంది అని అంటే ఎన్ని సంవత్సరాల పాటైనా
అనుమతి, వ్యాపారాన్ని కొనసాగించుకునేందుకు అనుమతిని తీసుకోవడం జరుగుతుంది. అంటే అపరిమిత కాలం పాటు వ్యాపారం కోసం అనుమతిని జేమ్స్ వన్ అనేటువంటి బ్రిటన్ రాజు నుంచి పొందుతుంది. ఈ జేమ్స్ వన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ వన్ తర్వాత వచ్చినటువంటి అతనే జేమ్స్ వన్. సో ఈయన దగ్గర నుంచి అపరిమిత కాలం ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగవచ్చు, వ్యాపారం చేయవచ్చు అనేటువంటి అనుమతిని తీసుకుంటారు. సో ఇది ఎప్పుడు అనంటే 1609లో. ఇప్పుడు ఫస్ట్ అనుమతి వీళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1600 సంవత్సరంలోనే వచ్చింది. సో ఈ 1600 సంవత్సరంలో అనుమతిని తీసుకున్నటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా జాన్ కంపెనీ అనేది ఏం చేస్తుంది అనంటే 1601లో బ్రిటన్ నుంచి రెడ్ డ్రాగన్ అనేటువంటి నౌకని ఈస్ట్ ఇండియా వైపుకి పంపిస్తుంది. సో ఈ రెడ్ డ్రాగన్ అనేటువంటి నౌక అలా భారతదేశం మీదుగా భారతదేశానికి రాదు, భారతదేశం నుంచి వెళ్ళి ఇది ఇండోనేషియాని చేరుకుంటుంది. సో ఇలా బ్రిటన్ వారికి సంబంధించినటువంటి మొదటి నౌక 1602లో కెప్టెన్ కి సంబంధించి ఇగో జేమ్స్ లంకాస్టర్. ఈ జేమ్స్ లంకాస్టర్ ద్వారా ఇతని సారథ్యంలో రెడ్ డ్రాగన్ అనేటువంటి నౌక ఇండోనేషియాను చేరుకుంటది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా మొదటి నౌక ఇండోనేషియాని చేరుకుంటది. సో ఇది ఇండియా మీదుగా ప్రయాణం కొనసాగిస్తుంది, ఇది ఇండియాకి రాలేదు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇదే 1602లో మరొక నౌక కూడా వస్తుంది బ్రిటన్ నుంచి. దీన్నే రెండవ నౌక అంటున్నాం. ది నౌకనే హెక్టార్ నౌక అని అంటున్నాం. సో దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారు అని అంటే హెన్రీ మిడిల్టస్ అనే అతను నాయకత్వం వహిస్తాడు. ఇది కూడా ఎక్కడికి చేరుకుంటది అని అంటే ఇండోనేషియాకే చేరుకుంటది. ఇండోనేషియాలో అంబయానా, ఇప్పుడున్నటువంటి జగర్తా అనేటువంటి నగరాన్ని ఒకప్పుడు అంబయానా అని పిలిచేవారు. ఇలా రెండో నౌక అంబయానాకు చేరుకుంటుంది. ఇక నెక్స్ట్ మూడవ నౌక, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో ఈ మూడవ నౌక అనేది 1608లో భారతదేశానికి సంబంధించి పశ్చిమ తీరంని చేరుకుంటది. ఇగో భారతదేశానికి సంబంధించి ఇగో ఈ తీరంనే మనం పశ్చిమ తీరము అని అంటున్నాం. సో ఇలా ఈ వెస్ట్రన్ కి సంబంధించినటువంటి కోస్టల్ ఏరియాలో సూరత్ ని చేరుకుంటది. ఏది? మూడవ నౌక. సో ఈ మూడవ నౌకకి సంబంధించినటువంటి పేరేంటి అని అంటే హెక్టర్ నౌక అని అంటున్నాం. సో ఎవరి సారథ్యంలో ఈ నౌక ఇక్కడికి రావడం జరిగింది అని అంటే విలియం హాకిన్స్. సో ఇలా విలియం హాకిన్స్ మూడవ నౌకను బ్రిటన్ నుంచి నేరుగా ఇండియాకి పట్టుకొని వస్తాడు. సూరత్ కి చేరుకోవడం జరుగుతుంది మూడవ నౌక. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి నాలుగవ నౌక అనేది కూడా వస్తుంది. నాలుగవ నౌక 1611లో వస్తుంది. ఈ 1611లో ఇది పశ్చిమ తీరాన్ని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతం ఈ తీరాన్ని మనం ఏమని అంటున్నాము అని అంటే తూర్పు తీరము అని అంటాం. సో ఇలా ఈ తూర్పు తీరానికి నాలుగవ నౌక వస్తుంది. దీనికి హిప్పన్ అనే అతను కెప్టెన్ నాయకత్వం వహిస్తాడు. ఈ హిప్పన్ వచ్చి ఎక్కడ అంటే తూర్పు తీరంలో మచిలీపట్నం చేరుకోవడం జరుగుతుంది. మచిలీపట్నం అనేది మనకి ఆంధ్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం. సో ఇలా మచిలీపట్నానికి వచ్చినటువంటి నౌక పేరే గ్లోబ్ అనేటువంటి నౌక. సో ఇలా రెడ్ డ్రాగన్ అలాగే హెక్టార్, గ్లోబ్ అనేటువంటి నౌకల పేర్లని మనం గుర్తించాల్సి ఉంటుంది. గ్లోబ్ అనేటువంటి నౌక మచిలీపట్నం చేరుకొని మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 1611లో ఈ అనుమతి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు అని అంటే కులీ కుతుబ్ షా నుంచి తీసుకుంటారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతిని ఇస్తాడు. అలా అనుమతిని తీసుకొని ఇక్కడ హిప్పన్ మచిలీపట్నంలో వ్యాపారం ప్రారంభిస్తాడు. ఇలా ఈ నాలుగు నౌకలు అలాగే ఎలా బ్రిటిషర్స్ కి సంబంధించినటువంటి కంపెనీ ఫామ్ అయింది, అది భారతదేశానికి ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. సో ముందుగా వీరు పశ్చిమ తీరానికి సూరత్ కి వస్తారు విలియం హాకిన్స్ సారథ్యంలో. సో హెక్టార్ అనేటువంటి నౌకలు. నెక్స్ట్ ఆ తరువాత ఒక 3 సంవత్సరాలకి ఇక్కడ 1611లో తూర్పు తీరానికి వస్తారు. ఎవరి సారథ్యంలో అంటే హిప్పన్ సారథ్యంలో. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మరి పశ్చిమ తీరంలో ఎవరి దగ్గర నుంచి అనుమతి తీసుకుంటారు సార్ అని అంటే జహంగీర్ దగ్గర నుంచి. జహంగీర్ అనేటువంటి చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి నుంచి అనుమతి తీసుకుంటారు సూరత్ కోసం. తూర్పు తీరంలో ఎవరి దగ్గర అనుమతి తీసుకుంటారు అని అంటే గోల్కొండకి సంబంధించినటువంటి రాజ్యంగా ఉండేది. ఈ గోల్కొండ పరిధిలోనే మచిలీపట్నం తీరం ఉండే. సో ఇక్కడ వ్యాపారం చేయాలి అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతిని తీసుకుంటారు. సో ఇలా భారతదేశానికి సంబంధించి యూరప్ నుంచి వీరు రావడం జరుగుతుంది. సో ఇలా ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాలి. అయితే భారత్కి సంబంధించి భారత్లో బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి వ్యాపారాన్ని సుస్థిరం చేసేందుకోసం అని చెప్పేసి
ఒక రాయబారిని పంపుతారు బ్రిటిషర్స్. ఆ రాయబారి పేరు ఏంటి అని అంటే సర్ థామస్ రో. సో ఈ సర్ థామస్ రో 1616 నుంచి 1619 వరకు, 1615 నుంచి 1619 వరకు జహంగీర్కి సంబంధించినటువంటి ఆస్థానంలో బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి రాయబారిగా కొనసాగుతూ ఉంటాడు. ఇలా ఈయన రాయబారిగా కొనసాగినటువంటి కాలంలోనే ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి సంబంధించి ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్ ఇలాంటి ప్రాంతాలలో బ్రిటిషర్స్ వారి స్థావరాలని బలోపేతం చేసుకుంటారు వ్యాపారం కోసం. ఇలా జహాంగీర్కి సంబంధించి సర్ థామస్ రో దినచర్య అనేటువంటి పుస్తకాన్ని కూడా రాస్తాడు. సో ఈయన యుద్ధం అలాగే వ్యాపారం అనేది ఒకే చోట సహజీవనం చేయలేవు అని చెప్పేసి మాట్లాడినటువంటి వారే సర్ థామస్ రో. సో ఇలా బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి వారు భారతదేశంలో పశ్చిమ తీరం, తూర్పు తీరం, ఉత్తర భారతదేశంలో కూడా స్ట్రాంగ్ అవుతారు భారతదేశానికి సంబంధించి. ఆ తర్వాత బ్రిటిషర్స్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వర్తక స్థావరాలుగా, ప్రధానమైనటువంటి కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మద్రాస్, కల్కత్తా, ముంబైకి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇలా భారతదేశంలో బ్రిటిషర్స్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. వ్యాపారం చేయడానికి వచ్చిన కాస్త వీరు పరిపాలనలో ఇన్వాల్వ్ అవుతారు. ఇలా కంపెనీ రూల్ని 1858 వరకు కొనసాగిస్తారు, 1773 నుంచి. సో 1773లో వీరికి సంబంధించి చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా పరిపాలనలో ఇన్వాల్వ్ అవుతూ వస్తారు. ఆ తర్వాత ఫిట్స్ యాక్ట్ అనేది వస్తుంది. సో వీటన్నింటి ద్వారా కూడా భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రభావం అనేది కొనసాగుతుంది. కంపెనీ రూల్ అనేది 1858లో ఎండ్ అయి క్రౌన్ రూల్ అనేది ప్రారంభం అవుతుంది. చక్రవర్తి రూల్ అంటే బ్రిటన్లో ఉన్నటువంటి రాజు నేరుగా భారతదేశాన్ని పాలిస్తాడు. ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం చాలా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇక్కడి వరకు మీరు క్లాస్ని అప్డేట్ అవ్వండి. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్.